దాని విలువ వాళ్ళకి తెలియదు పాపం. అందుకని కొబ్బరి నీళ్ళు మంచిది కాబట్టి వాడదాం. లేత కొబ్బరి బొండాలు కొట్టుకు తాగిన తర్వాత మనకు మిగులుతుంది. డబ్బు పోసి కాయ కొన్నాం కదా, మరి కొబ్బరిని ఎక్కడ వదులుతాం? కొంతమంది అప్పుడే వేసేస్తారు ఆ కొబ్బరిని కూడా. అట్లా తినకూడదు. కొబ్బరి నీళ్ళు సెలైన్ లాగా లోపలికి వెళ్ళాలి. ఇది కలిపితే సెలైన్ లాగా వెళుతుందా? కొబ్బరి ముక్కలో ఆ కూర తీసి ఎక్కించండి బ్లడ్లో. కొబ్బరి నీళ్ళు ఎక్కిస్తే ఏం కాలేదని ప్రూవ్ అయింది. డైరెక్ట్ సెలైన్ వాటర్ లాగా అంత ప్యూర్గా ఉంది. కానీ కొబ్బరి ఇక్కడ కలిసిపోయింది అనుకోండి, ఇది అరగాలి. ఇది ముక్కలన్నీ మళ్ళీ కొబ్బరి నీళ్ళలాగా మారాలి. అప్పుడు దాకా ఈ కొబ్బరి నీళ్ళు అక్కడ పడి ఉంటాయి. అర్థమైందా? అందుకని అచ్చంగా నీళ్లు తాగితే వెళ్ళిపోతాయి. ఫ్రీగా వచ్చిందని లాగిచ్చేసారు అనుకోండి, కొబ్బరి నీళ్ళ బెనిఫిట్ తగ్గిపోతుంది మళ్ళీ మీకు. అందుకని ఏం చేయాలి? కొబ్బరి నీళ్లు తాగేవాళ్ళు కొబ్బరి తినకూడదు. ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకడు నీళ్లు తాగండి, ఒకడు చెప్పుల్లో తినండి, సరిపోతుంది ఆ పని. లేదా నేను కొనుక్కున్నది నేనే తినాలనుకుంటారా? నీళ్లు త్రాగేసి ఆ చెప్పుల్లోది గీరించుకుని కవర్లో పెట్టుకుని పట్టుకు వెళ్ళండి. ఒక అరగంట 30 గంట ఆగి తినండి. ఈ నీళ్ళు వెళ్ళిపోతాయి. అప్పుడు పొట్ట దాన్ని అరిగించి తర్వాత పంపిస్తుంది మేడం లేటుగా. అట్లా చేయాలి. మరి లేత కొబ్బరిలో పోషక పదార్థాలు ఏముంటాయో కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాం. 100 గ్రాముల లేత కొబ్బరిలో, అంటే నీళ్ల బొండాల్లో కాస్త పాకుడు వస్తుంది కదా, పాకుడు లేకపోతే ఈ మందాన్న తీయగా, అలాంటి కొబ్బరిలో విలువలు: శక్తి 140 క్యాలరీలు, టోటల్ ఫ్యాటు 3 గ్రాములు, సోడియం 50 మిల్లీగ్రాములు. అంటే ఇక్కడ 100 గ్రాములకే చెప్పాం కాబట్టి, అంటే పావు లీటర్ అనుకోండి, ఇందాక 252 మిల్లీలీటర్లు చెప్పాం. కానీ ఇక్కడ 100 గ్రాముల్లో కొబ్బరి కట్టింది అంటే మరి కొబ్బరిలో ఉండదు కదా, నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి సోడియం అది ఎక్కువ. కానీ ఇక్కడ కొబ్బరిలో కూడా సోడియం ఉంది, 50 మిల్లీగ్రాముల సోడియం ఉంది. అంటే చాలా ఎక్కువ. చూడండి, నీళ్ళల్లో 252 వస్తుంది, మళ్ళీ కొబ్బరి తింటే మళ్ళీ 50 మిల్లీగ్రాములు వస్తుంది ఇక్కడ. అంటే ఒక కొబ్బరికాయలో ఉన్నది నీళ్లు, కొబ్బరి మనం తినేస్తే రోజు మొత్తానికి సోడియం ఒక కొబ్బరి బొండం మనకు సప్లై చేసిందనమాట. ఎంత విచిత్రమో చూడండి అసలు. కార్బోహైడ్రేట్స్ 28 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు అంటే పీచులు, షుగర్స్ 18 గ్రాములు, ప్రోటీన్ 2 గ్రాములు. ఇవన్నీ చూడండి లేత కొబ్బరిలో ఎన్ని రకాలుగా పోషక పదార్థాలు ఉన్నాయో. మేము ఎప్పుడైనా బయట ఊళ్ళు దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు, మరి మార్నింగ్ ఎప్పుడైనా కారు జర్నీలో ఉన్నప్పుడు మరి ఆగేసి టిఫిన్లు తినాలి అన్నీ అంటే కష్టం అనుకోండి, గింజలు పట్టుకెళ్ళటం కుదరలేదు. అలాంటప్పుడు 2-3 బొండాలు 4 బొండాలు తాగేసి ఒక్కసారి ఆ కొబ్బరి అంతా తీయించుకుని బాక్సులో పెట్టుకుని 1 గంట ఆగిన తర్వాత దాన్నే బ్రేక్ఫాస్ట్లో తినేస్తాం. ఎంత చక్కటి ఆహారం తిన్నట్లో చూడండి అసలు, ఎంత హాయిగా ఉంటుంది బాడీ. ఇది కొబ్బరి నీళ్ల విశిష్టత, లేత కొబ్బరి విశిష్టత. కొబ్బరి నీళ్ళు తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తగ్గటానికి, రెసిస్టెన్స్ పెరగటానికి, వేడిని తగ్గించటానికి, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వటానికి అద్భుతంగా పనికొస్తాయి. కాబట్టి మనం వాడుకునే ప్రయత్నం చేద్దాం. చెడ్డ డ్రింకుల్ని మానదాం. ఆ డ్రింక్స్లో ఏమేమి ఉంటాయో ఒకసారి మీరు చూడండి. కొబ్బరి నీళ్ళల్లో పోషక పదార్థాలకి, కూల్ డ్రింక్స్లో, ఇతర డ్రింక్స్లో, సోడాస్లో ఉండే వ్యర్థ పదార్థాలకి, హాని కలిగించే వాటికి ఒకసారి మీరు పోలిక చూడండి. ఉపయోగపడే ఉన్నాయో అనవసరమైనవి ఉన్నాయో మీరే నిర్ణయించుకోండి, మంచి చెడు. ఇప్పుడు కొబ్బరి వాడకం గురించి నిన్న మనం విశిష్టత అంతా చెప్పుకున్నాం. పచ్చి కొబ్బరి, ఆ కొబ్బరిని మనం ఎలా వాడుకోవచ్చు అంటే, రోజు మొలకెత్తిన విత్తనాలు తినేటప్పుడు పని ఎక్కువ చేసుకునేవారు, పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, బాగా సన్నగా ఉండి నీరసం ఎక్కువ వచ్చేవారు, ఇలాంటి వారంతా ఒక చెక్క కొబ్బరిని కంపల్సరీ పెట్టుకోండి. ముక్కలు తీసైనా కానీ తురుమైనా కానీ మీ ఇష్టం. ముప్పేటకాయ, ఇప్పుడు నీళ్ళ బొండాల కొబ్బరి కాదు మనం చెప్పేది, దేవుడికి కొట్టే కాయ మందంలో కొబ్బరి ఉంటుంది కదా,
అది మనం ఇట్లా పెట్టుకుంటే దగ్గర దగ్గర వీళ్ళకి 300 క్యాలరీల శక్తి కొబ్బరి నుంచే వచ్చేస్తుంది అనమాట. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. ఇట్లాంటి పని చేయండి. రోజు ఆడవారు ఏ వంట చేసినా ప్రతిరోజు ఇంట్లో కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ రుణం మనం ఇక తీర్చుకోలేము, అంత విలువైంది. అందుకనే ప్రతి శుభకార్యాల్లోనూ కొబ్బరికాయ పెట్టి కొట్టించటం అనేది ఎందుకు పెట్టారు ఇప్పటికైనా మనకు అర్థం కావట్లేదా? అంత మంచిది. ఆ కొబ్బరిని ఫ్రైలు చేస్తే తురిమేసి లాస్ట్లో కలిపేసి దింపేసేయండి. అంతా వాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి ఏం తెలీదు, వెళ్ళిపోతుంది, వాళ్ళకి బలం వచ్చేస్తుంది. ఫ్రైల్లో చల్లేసేయండి లాస్ట్లో పొయ్యి కట్టేసిన తర్వాత. ఏ కూరలో ఉండినా కొబ్బరి తురుము కాస్త వేస్తూ ఉండండి. చట్నీల్లో కానీ, ఇప్పుడు ఉదయం పూట ఇడ్లీ, దోశలు, పూరీలు, పెసరట్లు ఏవట్లా తింటారు కదా, అలాంటి చట్నీస్లో కొబ్బరి రోజు వాడండి. ఏ చట్నీ చేసినా కొబ్బరి వేసేసేయండి. ఇన్నాళ్ళు కొలెస్ట్రాల్ అని, కొవ్వని, హాని కలిగిస్తుందని భయపడి మీరు మానేశారు. మానొద్దు. ఇప్పుడు ఇలా కొబ్బరిని ఆ రూపంలో అందరికీ పెట్టండి. విడిగా పని ఎక్కువ చేయని వారు, నీడ పట్టున ఉండేవారు, బరువు తగ్గాల్సిన వారు మొలకలతో మానేయమన్నాం. ఇక్కడ వాడుకోండి. కొబ్బరి పాలు తీసి ఒక కాయంతా ముక్కలు కోసేసేయండి చిన్నగా. ఇన్ని నీళ్లు పోసి మిక్సీ వేసేయండి. 4-5 నిమిషాలు తిప్పండి. మెత్తగా బాగా నలిగాక వడకట్టండి. పిప్పి తీసేసేయండి. అడుగునొచ్చే పాలు తీసుకోండి. ఆ పాలని కూరల్లో పోసి వండండి. ఎంత టేస్ట్గా ఉంటాయండి. ఇక నూనె ఎక్కర్లా, మీరు వంటకు అద్భుతమైన రుచి. మామూలు పాల కంటే కొబ్బరి పాలు చవక, అవి కొలెస్ట్రాల్, ఇది ఫ్రీ కొలెస్ట్రాల్. ఎంత మంచి ఆహారం చూడండి కొబ్బరి పాలు. పిల్లలకి మామూలు పాలల్లో కొబ్బరి పాలు కల్పిస్తుండండి అప్పుడప్పుడు. చెప్పాం కదా, చంటి పిల్లల పాలల్లో కొవ్వులు ఎంత తేలిగ్గా అరిగే విధంగా ఉంటాయో ఆ రకమైన కొవ్వులు కొబ్బరి పాలల్లో ఉంటాయి. అంచేత మీరు మానకుండా కొబ్బరి పాలు వాడకం ప్రతిరోజు కొంచెం శ్రమ అనుకోకుండా తల్లులు చేసి పెట్టగలిగితే అందరికీ లాభం జరుగుతుంది. వంటల్లో పోయండి. అప్పుడప్పుడు వారానికి 2-3 సార్లు అన్నంలో పోసైనా వండేసేయండి. పాయసాలు కాసుకుంటే కొబ్బరి పాలతో పాయసం కాయండి. ఇట్లా అన్ని రూపాల్లో కొబ్బరి వాడకం మనం చేస్తే మన శరీరానికి ఎన్నో లాభాలు వస్తాయి. సహజమైన పోషకాహారాలు. ఇలా సహజం వైపు మనం వెళితే అసహజం వైపు మెల్లగా అలవాట్లు తగ్గిపోతాయి.